అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదండి? మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు దేవుడు మన కొరకు ఉంచి ఉన్నాడు. నేటి వాగ్దాన భాగం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. ప్రైజ్ ద లార్డ్. మంచి వాగ్దానం ఈరోజు దేవుడు మన కొరకు అనుగ్రహించండి కదా. ఈరోజు చూడండి, భక్తిహీనులు దేనికైతే భయపడతారో అది వారి మీదకి వస్తుంది, కానీ నీతిమంతులు దేనైతే ఆశపడతారో అది దేవుడు వానికి అనుగ్రహిస్తానని చెప్తున్నాడు దేవుడు. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. మరి నీతిమంతులు ఎవరి? నీతిమంతులు ఎలాగుంటారు? వాళ్ళు డిఫరెంట్గా ఉంటారా? ఎలాగుంటారు నీతిమంతులంటే? నీతిమంతులంటే ఎలాగుంటారంటే చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాం దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిను. చూడండి, కాబట్టి విశ్వాసం ముందలే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. నీతిమంతులు విశ్వాస సంబంధులే నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిను. చూడండి, దేవుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళు విశ్వాస సంబంధులే. విశ్వాస సంబంధుల్ని నీతిమంతులు అంటారు. అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా అతడు తీర్చిదిద్దబడ్డాడు కదా. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాస సంబంధులే నీతిమంతులుగా తీర్చబడుతుంది. కాబట్టి అబ్రహాం దేవుడిని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రహాం నీతిమంతుడిగా చూశాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఈరోజు నమ్మకం ఉందే నీకు దేవుడు అంటే నమ్ముతున్నావా? నామకార్థంగా మందిరానికి పోవడం రావడం వస్తున్నామా? దేవుని నమ్మడం అంటే చూడండి, కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఇరుకుల్లోనూ నష్టాల్లోనూ ప్రతి సమయంలో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుణ్ణి స్తుతించే వాళ్ళు నీతిమంతులు. అన్నీ బాగున్నప్పుడు మందిరానికి వెళ్ళడం, దేవుణ్ణి ప్రార్థించడం అది సహజమే. కానీ ఏమీ బాగలేనప్పుడు, కుటుంబంలో అన్నీ వ్యతిరేకంగా మనకి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు, కష్టాలు కన్నీళ్ళు ఎదురవుతున్నప్పుడు దేవుని స్తుతించేవారు నీతిమంతులు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు నీతిమంతులు కదండి. అబ్రహాము యోబుకు అన్ని బాగున్నాయి, దేవుని స్తుతించాడు. అన్ని కోల్పోయాడు, దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని ఎదుట ఆయన మంచి భక్తి గలవాడు, యథార్థవంతుడు, నీతిమంతుడుగా దేవుడు అతనికి సాక్ష్యం పలుకుతున్నాడు. దేవుడు యోబుని గురించి కదండి. అబ్రహాం సంబంధులే నీతిమంతులు, విశ్వాస సంబంధులు. అబ్రహాము దేవుని నమ్మినాడు, అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా దేవుడిని? నీతిమంతులుగా తీర్చబడాలంటే మరి నీతిమంతులు ఎవరైతే మనం తీర్చబడతారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, జీవిస్తారో, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీతిమంతులు ఏం ఆశిస్తారు? చూడండి, నీతిమంతులు ఏం ఆశిస్తారంటే ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తారన్నమాట. నీతిమంతులు, ప్రభువా ఈరోజు మాకు ఏమి ఇచ్చినావో అది చాలు ప్రభువా, తృప్తిగా ఉన్నాం. చిన్న గృహం ఇచ్చావా చాలు, చిన్న బైక్ ఇచ్చావా చాలు ప్రభువా, చిన్న ఉద్యోగం ఇచ్చావా చాలు ప్రభువా. అదే నీతిమంతుల కోరిక అలాగా ఉంటుందన్నమాట. నీతిమంతులు ఏం ఆశిస్తారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభువా. నా బిడ్డలు, నా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, దేవుని ఆరాధించాలి. నీతిమంతుడు దావీదు హృదయానుసారుడు దేవునికి, నేను నా కుటుంబం నిత్యం మీ సన్నిధిలో ఉన్నట్టు నా కుటుంబాన్ని ఆశ్రయించు ప్రభువా అన్నాడు కదా. అదే నీతిమంతునికి మనం చూడండి సాదృశ్యం. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా, నేను నా కుటుంబం నిత్యం మీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, కుటుంబాన్ని ఆశీర్వదించు అని. ఎస్, నీతిమంతులు అలాగా నా బిడ్డలు కుటుంబం అంతా కూడా విశ్వాసంలో బలపడాలి ప్రభువా. మేము స్తుతించాలి, కష్టాలు నష్టాలు కూడా మేము ఆరాధించాలి విడవక. మరి విశ్వాసం కోల్పోకుండా చూడండి, భక్తిని కోల్పోకుండా
దేవుని స్తుతించే వాళ్ళు, దేవుణ్ణి కనపరిచే వాళ్ళు నీతిమంతులండి. కష్టాలు నష్టాల్లో మరి పాపం చేయకూడదు, కష్టం వచ్చిందని దొంగతనం చేయకూడదు, కష్టం వచ్చిందని మరి వేరే విధమైనటువంటి దేవునికి అపవిత్రమైన చేయకూడదు. నీతిమంతులుగా జీవిస్తే ఖచ్చితంగా నీతిమంతులు ఆశించినది మనకి దొరుకును అని చెబుతుంది అనమాట. రోమిలికి రాసిన పత్రికలు కూడా చూడండి. రోమిలికి రాసిన పత్రిక అక్కడ కూడా ఉంది చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం రోమిలికి రాసిన పత్రికలో, అబ్రహాము దేవుని నమ్మిన అది అతని నీతిగా ఎంచబడిను, పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. చూడండి, నీతిమంతులు పని చేసిన వారికి దానం ఇస్తారు. అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాం దేవుని నమ్మాడు. ఎలాగ నమ్మాడంటే, దేవుడు వాగ్దానం పలికాడు, అయినా నెరవేరలేదు, అయినా కూడా దేవుని నమ్మాడు అబ్రహాము. అది నమ్మడం అంటే. విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని దూషించలేదు, కరపం లేవలేదు, దేవుడు అబద్ధం చెప్పాడు నాకు, ఈయనేం దేవుడు అని ఒక మాట కూడా పలకలేదు. దేవుని నమ్మాడు అబ్రహాం. నా దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. రమారమి 100 ఏళ్ళప్పుడు గర్భఫలం లేకపోయినా కూడా దేవుడు మరి దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు, ఆకాశ నక్షత్రములను ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థితికి మరి అబ్రహాం దేవుడు తీసుకువెళ్ళాడు. అలాగే నీతిమంతులు ఆశించిన వానికి దొరుకును. హల్లెలూయా. ఒక కుమారుడు కావాలని ఆశపడ్డాడు అబ్రహాం. నీతిమంతుడు అబ్రహాం మరి కుమారుడు ఆశించినట్లు దొరికిందా లేదా? ఒక కుమారుడు కాదు, అతను ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగానే దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. నీతిమంతుడు ఆశించిన వానికి దొరుకును. హల్లెలూయా. కొంచెం నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసాన్ని భక్తిని విడిచిపెట్టద్దు. కాబట్టి విశ్వాస సంబంధులే నీతిమంతులు. అబ్రహాం అలాగా దేవుని మనం నమ్మిన వారే నీతిమంతులు అన్నమాట. ప్రతి సమయంలో కూడా దేవుని నమ్మడమే, అంతవరకు కడసి వరకు దేవుని నమ్మడమే, అది నీతిమంతునికి సాదృశ్యం అనమాట. అలాంటి వారికి నువ్వు ఏది ఆశిస్తావో నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఏది ఆశిస్తున్నావో అది నీకు దొరకదు. విశ్వాసాన్ని కోల్పోవద్దు, భక్తిని విడిచిపెట్టద్దు. ఎన్ని రోజులైంది బ్రదర్ మరి నేను అనుకున్నది ఒక్కటి కూడా నెరవేరలేదని ఈరోజు నువ్వు నిరీక్షణ కోల్పోతున్నావా? భక్తి విడిచిపెడుతున్నావా? విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంచు, నీతిమంతుడిగా జీవించు. ఖచ్చితంగా నువ్వు ఆశించినది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా గర్భం నీకు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం లేదా మంచి ఉద్యోగం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. భక్తిని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, బాధల విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. అలాంటి వాళ్ళే నీతిమంతులు. ఆ నీతిమంతులు ఆశించినది ఖచ్చితంగా దేవుడు ప్రతింఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆశించిన వానికి ఇస్తాడు దేవుడు. అద్భుతంగా దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఒక్క కుమారుని అనుగ్రహించి ప్రభువా అన్నాడు. దేవుడు నీతిమంతులు ఆశించినట్లుగానే దేవుడు ఒక కుమారుని మంచి వాగ్దాన పుత్రునిచ్చాడు. ఆకాశ నక్షత్రములు అంతకన్నా దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించుకో. నీతిమంతుల సభలో ఉంటున్నావా? దేవునికి అయిష్టంగా జీవిస్తే దయచేసి మారుమనసు పొంది నీతిమంతులుగా జీవించాలి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నేను అనుకున్నది నెరవేరలేదు అంటూ లోకంలో జీవిస్తే ఏది కూడా నెరవేరదు. కానీ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్ము. అబ్రహాము నమ్మినట్లు ఖచ్చితంగా నువ్వు ఆశించినది దొరకకుండా ఉంటే అప్పుడు దేవుని మనం ప్రశంసించవచ్చు. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. మనకు అధికారం ఉంది. నన్ను నమ్ము, అప్పుడు నాకు ఇచ్చి నువ్వు పరిశోధించమన్నాడు దేవుడు కదా. ఈరోజు నమ్మాలి. నువ్వు ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం విడిచిపెట్టద్దు, కోల్పోవద్దు. ఇన్ని రోజులు విశ్వాసం ఉంచావు, కడసిలో ఆశీర్వాదం వచ్చే ముందు నువ్వు ఆశించిన నీకు దేవుడు ఇవ్వబోయే సమయంలో విశ్వాసాన్ని వెనక్కి కోల్పోతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా విశ్వాసాన్ని కోల్పోవద్దు, భక్తిని విడిచిపెట్టద్దు. నువ్వు ఆశించిన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. యేసు నామములో నీకు ఇచ్చునుగాక నువ్వు ఆశించినది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. దయచేసి దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆశించినది నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. యేసయ్యా, నీతిమంతులు ఎవరైతే నాయన ఉంటున్నారో వాళ్ళు ఆశించినది ఈ రోజు ఇస్తానన్నావు ప్రభా. నీతిమంతులు ప్రభా, మరి గర్భఫలం లేక నీతిమంతులు గర్భఫలం అడుగుతున్నారు. ఒక గర్భఫలం కుమారుని మరి కావాలని మరి ఆశపడుతున్నారు ప్రభా. మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నారు.
వాళ్ళ రోగం నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నారు. కుటుంబంలో నేను సంతోషంగా ఉన్న ఆశపడుతున్నారు. వాళ్ళు ఆశపడినది వాళ్ళకి యేసునామములో అనుగ్రహించబడును గాక. యేసునామములకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, కృప చూపించమని. యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.